వీడికి ఇన్ని పాస్పోర్ట్లా? వీడు లోకల్ కాదురా, ఇంటర్నేషనల్ క్రిమినల్. పోలీసులకు అప్ చెప్తే ఏదో పీతపుర నువ్వుని ఆడు పోలీసులను చంపొచ్చాడు జైల్లో. ఈ కేబుల్ చచ్చినోడికి అన్ని అనుమానాలే. ఈ పాపిష్టి బొమ్మలను చూసిన తర్వాత నాకు నిద్రే కొట్టేడుస్తుందిరా భగవంతురా. బాబు నాకే పాపం తెలియదు నాయనా. ఈ కేబుల్ ఉన్నవాడే డౌట్ లాక్కొచ్చాడు. నన్ను క్షమించి నా 1వ నెంబర్ ఏదో వాడి బహారు కొట్టి 1 నెంబర్ నాకు ఇచ్చి పుణ్య కట్టుకో బాబు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నాయనా. బాబు చూసి మాట మారుతున్నావా? బలవంతంగా లాక్కొచ్చు నువ్వు కాదు. అమ్మా నేను బ్యాచిలర్స్ రూమ్ కి రానున్నాను. పంతులు గారు నన్ను ఫోర్స్ చేశారు. నేను అప్పటికి బాబు రహస్యం మనమే కాపాడాలని చెప్పాను బాబు. ఈ మూర్తి వింటేనా? ఓరి దుర్మార్గులారా, అంతా కలిసి నన్ను ఇరికిచ్చేస్తారా? నేను లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా లగేజ్ చెక్ చేయడం తప్ప కాదా? తప్పే బాబు, కానీ నువ్వు వేసే శిక్ష మాత్రం నంబర్ల ప్రకారం కాకుండా అందరికీ కలిపి వేయి బాబు. చెప్పడానికి ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అది బాబు మాత్రమే చేయాలి. ముందులో ఆడుకుందాం బాబు. నా పనిష్మెంట్ తట్టుకునే కెపాసిటీ మీకు లేదా? ఫైన్ వేస్తా. భాగ్యం 100-150 తీసేసుకో బాబు. 12 ఏళ్ళుగా రాయుడు గారి దగ్గర ఎగ్గొట్టిన మొత్తం రెంట్ నాకు జమేయండి. దానికంటే చచ్చిపోవటం మేలు. ఉండు కత్తి తెస్తా. చేస్తావా ఏంటి? అడుక్కునే తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తాం. ఆంటీ ఆంటీ ఎవరు? నేనండి, కొత్తగా వచ్చిన కుర్రోడ్ని. ఇవ్వండి. ఏంటి బాబు ఇది? టెండెన్స్ దగ్గర నుంచి పాత బాకీలు మొత్తం వసూలు చేసి తీసుకొచ్చేసా. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. బిల్ లేదండి, బేసిక్ గా నేను టిఫిన్ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనండి. అలాగే టిఫినే తీసుకొస్తాను. మీ అక్కకి పెళ్లిలైన క్లియర్ అయిపోయింది. మన విషయం కూడా ఇంట్లో చెప్పేస్తే అదే మండపంలో. ఇంట్లోకి రాను తప్పురా. రాయుడు గారు. రండి పంతులు గారు. నమస్కారం అండి. బయటికి వెళ్ళారు, వచ్చేస్తుంటారు. కూర్చోండి. అమ్మా అది పర్వాలేదు, చెప్పండి. శుభవార్తేనమ్మా. ఆ బళ్ళారి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు, కానీ అబ్బాయి. వార్త అంటున్నావు మళ్ళీ కానీ ఏమిటయ్యా? నమస్కారం అండి. నమస్కారం. కూర్చో. పర్వాలేదండి, ఫ్యామిలీ మ్యాటర్స్ కదా. రండి కూర్చోండి. చెప్పండి. అబ్బాయి మేనమావ గారే కొంచెం నాంచుతున్నారండి. కుర్రాడు అక్కడే పెరిగాడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నారు. విషయానికి రావయ్యా. కట్నంగా మొత్తం మహల్ అడుగుతున్నారు. ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారు? ఇంట్లో ఇంకో అమ్మాయిని పెట్టుకుని దానికి పెళ్లి చేయరా మరి? ఈ సంబంధం కూడా తప్పిపోకూడదు నాన్న. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా. మొత్తం ఇచ్చేస్తే నీకెలాగా? నాకేం పర్వాలేదు. కట్నం కోసం కాకుండా నేను కావాలనుకునేవాడే వస్తాడు. ఆస్తి గీస్తి లేకపోతే నేను చూడడానికి ఎవడు రాడు. ఇంకో మాట మాట్లాడావంటే రోకల్తో కొట్టి చంపేస్తా. బయటికి పో. ప్లేట్ గో. ఒప్పుకుందాం. మా ఏరా, అంత సవ్యంగా జరుగుతుందా? నువ్వేం చేసినా పర్వాలేదురా. గంధర్వ మహల్ మాత్రం చేయి జారిపోకూడదు. మా కంటను ఊపిరినంత వరకు అది జరగనే ఉన్నమ్మా. ఎంత బలుపురాదానికి ఆస్తొద్దంటుందా? చూస్తూ చూస్తూ ఈ బిల్డింగ్ ఎలా వదులుకోనరా?
నేను ఇక్కడ సింహంలా గర్జిస్తుంటే మీరు ఏమి మాట్లాడకుండా సౌటి కుక్కలా కూర్చుంటారా? అయితే కొట్టను కూడా బాబు, నీ గురించి తెలిసిన తర్వాత మా మైండ్లు కూడా పనిచేయట్లేదు బాబు. ఏం వింటున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. నీ ఫ్లాష్ బ్యాక్ కూడా మర్చిపోయాను బాబు. అవును కదా, నేనెవరు అంటే మత్తులో ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఫ్లాష్ బ్యాక్ అదేంటి బాబు, శ్మశానంలో శవాన్ని కూడా వదలలేదు? నీ లవర్ తల నరికి జడేసావు, అది మర్చిపోయావా? అన్నీ మర్చిపోయానని చెప్పి ఒక్క బిట్టు వదలకుండా నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుచ్చి గుచ్చి చెప్పారు కదరా. ఇంకా నయం ఆ ఆరో వాడు కానీ వింటేనా? పిలుస్తుంది. పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే రావుతాను ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇప్పుడు దాకా గోడ పక్క నుంచి వింటున్నాను. స్టోరీ ఫినిష్ అన్నాను వచ్చాను. అన్నయ్య, మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మళ్ళీ చెప్పవా? అది స్టోరీ కదమ్మా, గేము. ఏం గేము? నంబర్ గేము. దాంట్లో నీ నంబర్ 5. నాకు 5 వద్దు, నాకు 1 కావాలి. చచ్చిపోతారా? బాగా ఆడితే ఒకటిలోకి వస్తావు. ఈ గేమ్ రూల్స్ మీ బాబు రెడీ తెలుసుకో. రే ఉత్సవా బాబు, ఈ రాత్రికి నువ్వు తినాలనుకుంది తినే, తాగాలనిపించింది తాగే. తెల్లారేసరికి నీ మెడకి తలకి కనెక్షన్ ఉండదు. మీరేం భయపడకండి మూర్తి గారు. భయపడతాంటే వాడు చంపేస్తారంటూ ఏదో ఒకటి ఆలోచిద్దామండి. మంత్రులు గారు, మీరు కంగారు పడకండి. తెల్లారి లోపు సౌండ్ చేయని వెహికల్ ఒకటి చూసి ఫాస్ట్ గా మిమ్మల్ని స్టేట్ దాటించే బాధ్యత మాది. ఉంటుంది. జన్మ ప్రసాదించారు. ఈ అర్ధరాత్రి పూర్తి ప్రయాణాలు ఏమిటో, ఈ గోల ఏమిటో. ఏమండోయ్, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర టిఫిన్ బాక్స్ మర్చిపోయాను, కొద్దిగా వెళ్ళి తీసుకురండి. అమ్మకడుపు కాలా, ఇప్పుడు వాడి దగ్గరికి పోతే బాక్స్ కాదే, నా డెడ్ బాడీ వస్తుంది. రామురామా, నేను వస్తానండి. దాడి చెప్పదు కానీ. శుభం, ఇదిగోండి లగ్న పత్రిక. చాలా సంతోషం. మీ సంతోషమే నా సంభావన. వచ్చే నెల 13వ తేదీ పంచమి శుక్రవారం రాత్రి 2:46 ముహూర్తం నిశ్చయించారు. 13వ తేదీ అంటే మగ పెళ్లి వాళ్ళు పెట్టిన ముహూర్తం, మనం కాదనకూడదు. పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. కౌసల్య, అలాగే కానివ్వండి. వస్తానండి. ఇంకో చిన్న మాట అండి, ఆ పెళ్లివారు వారి బంధువులు దూరం నుంచి రావాలి కాబట్టి పెళ్లికి 4 రోజుల ముందే వస్తారట. వారికి ఇస్తామన్న గంధర్వ మహల్లోనే వీడిది ఏర్పాటు చేస్తే చాలు. అలాగే, మాకు మాత్రం ఎవరున్నారు, వారిష్టం. నేను ముందు అంటూ అన్నిటికీ ముందుండి మనకు ధైర్యం చెప్పేవాడు. ముందే వెళ్ళిపోయాడు. ఏమైనా మూర్తి లేని లోటు తెలుస్తుందిరా. మనిషిని పంపించాం. ఆంజనేయుడి నుంచినా బాగుండేది, కథం ధైర్యంగా ఉండేది. ఈ రాక్షసుడు పొద్దున్నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటి? వస్తాడు, ఎదురు అడుగు. ఇక్కడ అన్ని ఏకమై వణుకుడు చస్తుంటాయి. ఏంటి చెంజి ఉందని కూడా చూడకుండా తల నరికేశాడు రాక్షసుడు. బయటికి పోతే నేను బతుకుతాడు అనుకున్నాను, ఇలా బలైపోతాడు అనుకోలేదు. బలైపోయాడు కాదు, బలైపోయాం. ఎవడికైనా అదే గతి. పారిపోతే వదిలేస్తానా, వెతికి వేటాడి మరీ చంపుతా. మీ అందరికీ ప్రమోషన్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ నంబర్ 1. ఎంజాయ్. కోరినదేదైనా తరి చేరగా ఎవరి నొదలను. ఇది మీ బొడ్డోడికి ఇచ్చారా?
ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా సార్? ఎప్పుడు చెప్తావా? ఇంకెప్పుడు చెప్తావు? పెళ్ళయ్యాక సారెట్టుకుని వెళ్తావా? సారెట్టుకుని వెళ్తావా అంట. సార్ మీరు నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు సార్. ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. అసలు విజయలక్ష్మి ఎవరు? మాకు తోడబుట్టకపోయినా మాకు చెల్లెళ్ళండి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా? చేసేస్తాం. వెంటరా ఇప్పుడు బయటకు వెళ్ళి అదులు కడతావా? ఆ మూతిగాడు పారిపోయాడని చంపేశాడు. ఇప్పుడు ఇల్లే ఖాళీ చేయమంటున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆడేం పీకలేడు. అన్నిటికీ అడ్డుపడి వాళ్ళే ఖాళీ చేస్తామంటుంటే మేము మాత్రం ఆ పాపం మొట్టకొట్టుకుంటాం ఏంటి? ఖాళీ చేసేస్తామండి. చాలా సంతోషం. ఎవరెక్కడున్నా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. హాయ్ 15 ఏళ్లుగా పీడిస్తున్న వాళ్ళే ఖాళీ చేసిపోయారే. కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం చిల్రా విల్ థింక్ చేయడానికి ఏమీ లేదు. అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి వాణ్ణి చంపేద్దాం. చంపేయడమే. నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు. ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి. అన్నయ్య గారండి, మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి. ఫిగర్లా? మనం పురమాయించుకుంటా ఫిగర్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఫిగర్స్ కాదురా, ఇప్పుడు వాడి సంగతి. ఏంటి వీడెక్కడ కనిపించట్లేదు? భయపడి దాక్కున్నాడేమో. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సారీ. హాయ్ దయాల్స్. దెయ్యాలాట ఎప్పుడు ఆడినట్లేదు, బాగా భయపడిపోయినట్టుంది. వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు, ఉండొచ్చు కదా, రాత్రి మిగిలిపోయిన ఆట పూర్తి చేసేద్దాం. జగదా, వీడు చేస్తే కానీ అక్క పెళ్లి జరగదే. మీ ఆడ రౌడీలు నన్నేం చేస్తారే? కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్.